తిరుమలలో హై అలర్ట్ కొనసాగుతుంది. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమల పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీవారి దర్శనానికి నిత్యం లక్షలాది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో అలిపిరి నడక మార్గంలో వచ్చే భక్తులకు క్షుణ్ణంగా తనిఖీలు చేసి పోలీసులు అనుమతిస్తున్నారు. పోలీసులతో పాటు ఆక్టోపస్ టీటీడీ సెక్యూరిటీ టీం తనిఖీలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు భక్తుల తాకిడి పెరగనున్న నేపథ్యంలో మూడంచెల భద్రతతో కట్టుదిట్టం చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమలలో వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. దేశంలోని పరిస్థితుల దృష్ట్యా, తిరుమల భద్రతా దృష్ట్యా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్, నడిచి వచ్చే మార్గంలో ఎవరైనా అనుమానాలు ఉంటే వాళ్ళని చెక్ చేయడం, వెరిఫై చేసి పంపించడం లాంటివి జరుగుతున్నాయి. తిరుమల భద్రతా దృష్ట్యా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇప్పటివరకు అయితే ఎటువంటిది లేదండి. ప్రజెంట్ జీఎన్సీ కాడ ఈ నడక అల్లిపిరి నుంచి నడక మార్గంలో ఇంకొక టీం వచ్చి ఆక్టోబస్ సర్కిల్లో చేస్తూ ఉంది. శ్రీవారి మెట్ల మార్గంలో ఒక పార్టీ చేస్తూ ఉంది. తిరుమల సురక్షితంగా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఎవరైనా ఎటువంటిది తిరుమల ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఎటువంటిది కానీ కొండపైకి తేకుండా తీసుకుని రాకూడదని భక్తులకు తెలియజేస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమలలో వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. దేశంలోని పరిస్థితుల దృష్ట్యా, తిరుమల భద్రతా దృష్ట్యా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్, నడిచి వచ్చే మార్గంలో ఎవరైనా అనుమానాలు ఉంటే వాళ్ళని చెక్ చేయడం, వెరిఫై చేసి పంపించడం లాంటివి జరుగుతున్నాయి. తిరుమల భద్రతా దృష్ట్యా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇప్పటివరకు అయితే ఎటువంటిది లేదండి. ఇప్పుడు ప్రజెంట్ జీఎన్సీ కాడ ఈ నడక అల్లిపిరి నుంచి నడక మార్గంలో ఇంకొక టీం వచ్చి ఆక్టోబస్ సర్కిల్లో చేస్తూ ఉంది. శ్రీవారి మెట్ల మార్గంలో ఒక పార్టీ చేస్తూ ఉంది. తిరుమలలో హై అలర్ట్ కొనసాగుతుంది. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమల పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రపంచ ఖ్యాతిగాంచిన శ్రీవారి దర్శనానికి నిత్యం లక్షలాది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో అలిపిరి నడక మార్గంలో వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి పోలీసులు అనుమతిస్తున్నారు. పోలీసులతో పాటు ఆక్టోపస్ టీటీడీ సెక్యూరిటీ టీం తనిఖీలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు భక్తుల తాకిడి పెరగనున్న నేపథ్యంలో మూడంచెల భద్రతతో కట్టుదిట్టం చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. 2 రోజులుగా అంటే నిన్న ఇవాళ కావచ్చు, టోపస్ టీము, అలాగే టీటీడీ సెక్యూరిటీ, అలాగే పోలీసులు ఈ 3 కూడా మూడంచెల భద్రతతో తిరుమల కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా అయితే మాత్రం అలిపిరి టోల్ గేట్ దగ్గర నుంచి తిరుమల వరకు వెళ్లేటువంటి ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులు, వచ్చేటువంటి వాహనాలన్నిటి కూడా క్షుణ్ణంగా అయితే తనిఖీలు అయితే నిర్వహించారు. దీంతో పాటుగా ఈ రోజు అయితే మాత్రం నడకదారికి సంబంధించి అయితే అలిపిరి నడక మార్గం కావచ్చు, అలాగే అలిపిరి నడక మార్గం కావచ్చు, అలాగే శ్రీవారి మెట్టు మార్గం కావచ్చు, ఈ 2 సంబంధించి అయితే మాత్రం 2 కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలన అయితే చేసి మరి పంపిస్తా ఉన్నటువంటి ప్రక్రియ అయితే ఈ రోజు అయితే కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే మాత్రం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుమలకి మూడంచెల భద్రత అయితే ఏర్పాటు చేస్తున్నాము. భక్తులే కాదు, వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటువంటి ఆధార్ కార్డు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తీసుకున్న తర్వాతనే తీసుకెళ్తామనేసి అయితే మాత్రం పోలీసులు వేసవి సెలవుల దృష్ట్యా అయితే మాత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీనికి సంబంధించి కూడా దేశంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి ఆక్టోపస్ టీం కానీ, టీటీడీ సిబ్బంది కానీ, పోలీసులు అయితే మాత్రం తిరుపతి అలాగే తిరుమల ఈ 2 క్షేత్రాల్లో కూడా మూడంచెల భద్రత అయితే మాత్రం ఇప్పటికీ ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో అయితే ఏర్పాటు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో కనపడుతుంది. ఇక చూసుకుంటే మాత్రం రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలని హై అలర్ట్ అయితే కొనసాగి ఇప్పటి వరకు కొనసాగేటువంటి ప్రక్రియలంతా కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలన అయితే చేస్తున్నారు.
మరికొన్ని దగ్గరలో అయితే మాత్రం 4-5 టీములుగా కూడా ఏర్పాటు చేసి ఆ టీములంతా కూడా వచ్చేటువంటి పిలిగ్రిమ్స్ వాళ్ళు నిజమైన పిలిగ్రిమ్సా శ్రీవారి దర్శనం కోసమే వస్తున్నారా అన్న దానిపైన కూడా ఎంక్వైరీలు అయితే చేస్తా ఉన్నారు. ఎవరైతే అనుమానాస్పదంగా కనిపిస్తా ఉన్నారో వాళ్ళంతా కూడా అదుపులోకి తీసుకొని వారి దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డులు కానీ ఐడీలు అన్ని కూడా చెక్ చేసిన తర్వాతనే తిరుమలకి అయితే అనుమతిస్తా ఉన్నారనేసి పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే నరేష్, దాదాపు మొత్తం ఎంతమంది సిబ్బందితో ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రస్తుతం అయితే మాత్రం తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే తిరుమల అయితే మాత్రం భద్రతా నడుమ అయితే చర్యలు కూడా సాగుతా ఉన్నాయి. హర్షవర్ధన్ ఇంకొక వైపు తిరుపతి ఎస్పీగా వ్యవహరిస్తున్నారు, మరొక వైపు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు. దీని ద్వారా తిరుపతికి నుంచి మాత్రం తిరుమలకి అయితే ప్రైవేటు టీటీడీ సిబ్బంది అయితే మాత్రం 2300 మంది క్షుణ్ణంగా అయితే పరిశీలనకి అలాగే టీం ద్వారా అయితే చేస్తా ఉన్నారు. ఇక పోలీసుల శాఖ అయితే మాత్రం దీనికి సంబంధించి 350 మంది అలిపిరి దగ్గర అయితే, అలాగే అలిపిరి నడక మార్గంలో 350 మంది పోలీసులు, శ్రీవారి మెట్టు దగ్గర అయితే మాత్రం 150 మంది పోలీసులు అయితే క్షుణ్ణంగా అయితే పరిశీలన చేస్తున్నారు. ఇక అక్టోపస్ టీం కి సంబంధించి అయితే మాత్రం 25 మంది ఆలయం చుట్టూ కూడా గస్తీ కాస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇక తిరుమలలో గాని తిరుపతిలో గాని ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వారి దగ్గర నుంచి ఐడి ప్రూఫ్లంతా కూడా కలెక్ట్ చేసుకొని వారికి వచ్చేటువంటి భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, దేనికోసం వస్తున్నారు అన్న దానిపైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాతనే వారిని అయితే లోనికైతే అనుమతి కూడా ఇస్తున్నారు. ఇక అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర ఈ యొక్క ప్రైవేటు సిబ్బందితో పాటుగా మరికొంతమందిని కూడా రిక్వైర్మెంట్ తీసుకొని వాళ్ళతో పాటుగా క్షుణ్ణంగా అయితే మాత్రం టోల్ గేట్ నుంచి పరిశీలన చేసిన తర్వాతనే అనుమతిస్తున్నాం అనేసి కూడా చీఫ్ విజిలెన్స్ అధికారి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాగే ప్రతి ఒక్క వింగికి కూడా ప్రత్యేకంగా కూడా మరికొంతమందిని తీసుకొని వారి దగ్గర నుంచి కూడా ఈ యొక్క భద్రతా ఏర్పాట్లు అయితే క్షుణ్ణంగా అయితే ఏర్పాటు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ యొక్క ఉగ్రదాడి నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం క్షుణ్ణంగా కూడా తిరుమల ఆలయం 3 అంచెల భద్రత అయితే మాత్రం ఇప్పుడు నెలకొందనేసి తెలుస్తా ఉంది. నిన్నటి వరకు అయితే మాత్రం వాహనాల వరకు అయితే చెకింగ్ చేసి పంపించారు. ఈ రోజు అయితే నడకదారులు వచ్చేటువంటి 2 నడకదారులను కూడా భక్తులంతా కూడా ఈ రోజు అయితే చెకింగ్ అయితే చేశారు. ఇక రానున్నటువంటి రోజుల్లో కూడా మొత్తానికి ఒక తిరుమల క్షేత్రం అలిపిరి నుంచి తిరుమలకి వెళ్ళడానికి అయితే మాత్రం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే పైకి వెళ్తున్నాం. అలాగే అన్ని మతస్థులు ఎవరైనా కూడా వస్తే వారిని కూడా వెనుదిరిగి పంపిస్తాం. వారి దగ్గర నుంచి అన్ని ఐడి ప్రూఫ్లు అయితే కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాతనే వారిని అదుపులోకి కూడా తీసుకుంటాం అనేసి హర్షవర్ధన్ రెడ్డి అయితే చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే అటువైపు 3500 మంది, ఇక్కడ మరొక 250, 150 మంది పోలీసులతో పాటుగా 3 టీములతో పాటుగా తిరుమలనైతే మాత్రం ఇప్పుడు 3 అంచెల భద్రత అయితే నడుమైతే తిరుమల అయితే ఉందనేసి తెలుసా ఉన్నాను సార్. అయితే నరేష్, మనం చూసుకున్నట్టయితే తిరుమలలో డ్రోన్ ఉపయోగించిన ఘటనలు చాలా చూసాం. ఇలాంటివి జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఏపీ ప్రభుత్వం దీనిపైన అయితే మాత్రం సీరియస్ గా కూడా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికోసమే తిరుమలకు సంబంధించి ఇప్పటి వరకు ఒక చీఫ్ విజిలెన్స్ అధికారిగా అంటే టెంపరవరీగా ఉన్నటువంటి హర్షవర్ధన్, అలాగే ఆయన తిరుపతి ఎస్పీగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన్ని పర్మనెంట్ చీఫ్ విజిలెన్స్ అధికారిగా కూడా నియమించాలనేసి ప్రభుత్వం కూడా యోచిస్తా ఉంది. దీనికోసమే ఈ యొక్క చర్యలు కూడా చేపడతాను. వారి ఆధ్వర్యంలోనే ఇటువంటి కార్యక్రమాలంతా కూడా చేపడతా ఉన్నారు. ఇక తిరుమలకు సంబంధించి అయితే మాత్రం ఇంతకు ముందు గతంలో చూసుకుంటే యూట్యూబర్స్ హంగామా చేసినటువంటి విషయం, అన్ని మతస్థులు కూడా అలిపిరి చెక్ పాయింట్ నుంచి దాటుకొని వెళ్లడం, అలాగే మొన్నటికి మొన్న డ్రోన్ కెమెరా కూడా తిరుమల ఆలయం పైన ఒక యూట్యూబర్ కూడా ఎగరవేసి ఒక సంచలనంగా మారినటువంటి ప్రక్రియలో ఈ యొక్క సంఘటనలు జరిగిన నేపథ్యం తర్వాతనే కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడి తర్వాత అప్రమత్తం అయ్యింది. ఒకవైపు టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్స్, అలాగే తిరుపతిలో ఉన్నటువంటి పోలీసులు, ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, ఈ 3 కూడా అప్రమత్తం అయిన తర్వాత అక్టోపస్ టీం అయితే మాత్రం 2 టీములుగా అయితే విడిపోయేసి ఒక టీము ఆలయం చుట్టూ అయితే ఉంటుంది, మరొక టీము ఎక్కడెక్కడ అనుమానాస్పదంగా కనిపిస్తుందో అక్కడంతా కూడా వారి యొక్క నిఘా అయితే ఎక్కువగా ఉంటుందనేసి చీఫ్ విజిలెన్స్ అధికారి హర్షవర్ధన్ అయితే మాత్రం చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొకసారి తిరుమలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగనీయకుండా ఉండేందుకు అన్ని ప్రణాళికలు అయితే సిద్ధం చేశామనేసి చీఫ్ విజిలెన్స్ అధికారి అయితే చెప్తున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం తిరుమలని 3 అంచెల భద్రతతో పాటుగా కాపాడుకుంటూ వస్తాము. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు ఎటువంటిలు కానీ ఇంతవరకు మా తారస పడలేదు. ఒకవేళ అలాగా అనుమానాస్పదంగా ఎవరైనా కనపడితే వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేసి వారికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ నుంచి వచ్చేటువంటి రిపోర్ట్స్ అంతా కూడా హోంశాఖ అయితే పంపిస్తాము. హోంశాఖ నుంచి కూడా సెంట్రల్ హోంశాఖకు కూడా పంపించి వారి యొక్క వివరాలు కూడా సేకరిస్తున్నాం అనేసి అయితే చెప్తున్నారు. ఇక తిరుమలకైతే మాత్రం హై అలర్ట్ ప్రకటించినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క వ్యక్తిని గాని వాహనాన్ని గాని క్షుణ్ణంగా పరిశీలన చేసి వారి దగ్గర ఉన్నటువంటి ఐడీలు, ఆధార్ కార్డులు అన్ని
చెక్కింగ్ చేసిన తర్వాతనే అనుమతిస్తామనేసి కరాఖండ్గా అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా వేసవి సెలవులో వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా వారికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్లు అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలనేసి విజిలెన్స్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనుష, అయితే నరేష్, శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుంది? అలాగే భక్తులకు అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? వారాంతపు సెలవుల నేపథ్యంలో కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. దీని ద్వారా ఇప్పటికీ 18 గంటల సమయం అయితే పడుతుంది. మరొక వైపు ఔటర్ రింగ్ రోడ్డు వరకు క్యూ లైన్ అయితే బయట అయితే కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక నిన్న చూసుకుంటే మాత్రం ఈ నిన్నటి నుంచి ఏపీకి సంబంధించినటువంటి స్కూల్స్ కూడా సెలవులు అయితే ప్రకటించారు. 24వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు సెలవులు అయితే ప్రకటించిన నేపథ్యంలో ఇక రేపటి నుంచి కూడా తిరుమలలో అధిక రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని టీటీడీ ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకునింది. దీని ద్వారా నిన్నటి నుంచి భక్తుల రద్దీ తాకిడి ఎక్కువ కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి అయితే మాత్రం ఇప్పటి వరకు 18 గంటల సమయం అయితే పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయేసి బయట ఔటర్ రింగ్ రోడ్ లైన్ వరకు కూడా భక్తులు అయితే ఉన్నారు. దీని ద్వారా టోకన్స్ నుంచి వచ్చేటువంటి భక్తులు, అంటే టోకన్ తీసుకుని వచ్చేటువంటి భక్తులకైతే మాత్రం 8 గంటల సమయం అయితే పడుతుంది. ఇక టోకన్ లేని భక్తులు అయితే మాత్రం 18 గంటల సమయం అయితే పడుతుందనేసి చెప్తా ఉన్నారు. మరొక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అయితే 6 గంటల సమయం అయితే పడుతుంది. దీనికోసం ఇంకా శ్రీవాణికి తీసుకునేటువంటి భక్తులకైతే 3 గంటల సమయం అయితే పడుతుందనేసి టీటీడీ అయితే చెప్పింది. ఇక రానున్నటువంటి రోజుల్లో కూడా వీటన్నిటిని తొలగించి అందరికీ సామాన్య భక్తులకే పెద్దపీట వేసే విధంగా కూడా చర్యలు కూడా తీసుకోబోతున్నాం అనేసి చెప్తున్నారు. మరికొన్ని రోజుల్లో కూడా ఒకవైపు తెలంగాణ నుంచి వచ్చేటువంటి సిఫార్సు లేఖలు, ఏపీ నుంచి వచ్చేటువంటి సిఫార్సు లేఖలను కూడా రద్దు చేస్తామనేసి చెప్తున్నారు. 1వ తేదీ నుంచి, అంటే మే 1వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు కూడా ఈ యొక్క అనుమతి, అంటే సిఫార్సు లేఖలు కూడా రద్దు చేస్తున్నాం అనేసి టీటీడీ అయితే పేర్కొంది. అనుష. రైట్ నరేష్, థ్యాంక్ యూ. ఏ ఊరు